మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. యమజా వస్తున్నానండి. ఏమండి మెలకు వచ్చిందా? ఏమండి అంతా ఓకేనా? మీకు బానే ఉందా? నాకేమైంది? రాత్రి ఫస్ట్ నైట్ గదిలో ఏదో కళ్ళు తిరిగినట్టు అనిపించింది. ఆ తర్వాత నాకేం గుర్తులేదు. ఏమైంది యమజా? ఏం లేదు, మీరు ఏదో డిస్టర్బ్ అయినట్టున్నారు. కళ్ళు తిరిగి పడిపోయారు. నేను డాక్టర్ని పిలిపించాను. ఆయన ట్రీట్మెంట్ చేశారు. ఏం పర్వాలేదని చెప్పారు. మీకు ఏమి ఇబ్బంది లేదు కదా? పర్వాలేదు, బానే ఉంది యమజా. థ్యాంక్ గాడ్. మీకేమైందో ఏమో అని ఎంత భయపడ్డానో తెలుసా? సారీ యమజా, నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్లే ఇన్ని ఇబ్బందులు పడుతున్నావు. అయ్యో అలా అనకండి. మీకోసం, మీ ప్రేమ కోసం నేను ఎన్ని కష్టాలైనా భరిస్తాను. నా సర్వస్వం కోల్పోయినా మిమ్మల్ని కాపాడుకుంటాను. సొంత తల్లే నన్ను దూరం పెడుతుంది. ప్రేమించిన నువ్వు నా కోసం ఎన్ని కష్టాలైనా పడతాను అంటున్నావు. నిన్ను భారీగా పొందడం నిజంగా నా అదృష్టం యమజా. అంత మాట అనకండి. మీరు భర్తగా దొరకడం నా అదృష్టం. మీ అమ్మగారికి కూడా మీరంటే కోపం లేదు. ఆవిడ కోపం అంతా నా పైన. ఎంత మంచిదానివి యమజా. నిన్ను ద్వేషిస్తున్న మా అమ్మని కూడా నువ్వు అర్థం చేసుకున్నావు. నీ మంచితనాన్ని మా అమ్మ ఎందుకు అర్థం చేసుకోవడం లేదో నాకు తెలియడం లేదు. మీరవన్నీ ఆలోచించకండి. పిల్లలు మాట వినకపోతే పెద్దవాళ్ళకి కోపం రావడం సహజం.